అనవసరపుగా ఆడిపోసుకోవడం, అంత మించి ఏం లేదు. ఆవిడ ఏంటంటే జనంతో కలిసే రకం కాదు. ఆ ఎన్టీ రామారావు లెగసీ ఉంది, ఆ పెద్దరికం, ఆ స్థాయి, ఆ రేంజ్ మెయింటైన్ చేస్తుంటుంది. ఆ రేంజ్ మెయింటైన్ చేసేటప్పటికి మిగతా వాళ్ళతో కలిసే మనస్తత్వం తక్కువ. దానివల్ల ఈ ఆరోపణలు ఎక్కువ వస్తుంటాయి. ఆవిడ అందరితో కలిసిపోతా, టీ తాగుతా, టిఫిన్లు చేస్తా, అందరితో కూర్చుంది అనుకోండి, అది వేరేగా ఉంటుంది. మామూలు కార్యకర్తలతో ఆడతేళ్లతో కలిస్తే కార్యకర్తల దగ్గర పెద్దమ్మలాగా ఉంటుంది, పార్టీకి చిన్నమ్మలాగా ఉంటుంది. దానివల్ల సమస్య వస్తుంది, అంత మించి ఏం లేదు ఆవిడకి. సార్, బీజేపీలో కూడా కాపు వర్సెస్ కమ్మ అనే సీన్ ఏమన్నా కనిపిస్తుందా? పురంధేశ్వర్ గారు వచ్చిన తర్వాత అది ఎందుకంటే ఒకప్పుడు కాపులకు ప్రాధాన్యత ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అనే దాని నుంచి ఇప్పుడు ఈమెను పెట్టిన తర్వాత ఆ వేరియేషన్ ఏమన్నా చూస్తున్నారా నాయకులు? అందుకని ఈ విభేదాలు పెరుగుతున్నాయి. అట్లేం లేదండి. ఒకప్పుడు లెక్కనైతే సుదీర్ఘకాలం పాటు వాళ్ళు కమ్మకే ఇచ్చారు, వెంకయ్య నాయుడు, లేకపోతే ఆయన పేరేంది హరిబాబు, అట్లాగే ఎంతమందికి ఇవ్వలేదు. అదే అట్లాగా తర్వాత చూసుకున్నప్పుడు వచ్చేటప్పటికి లక్ష్మీనారాయణ, ఇది తర్వాత పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు ఇంక పవన్ కళ్యాణ్తో మిత్రత్వం పెట్టుకున్నాక అటు కాపు ఇటు కాపు అన్నప్పుడు అదో సమస్య కదా. కాపులకు మళ్ళీ వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ కల్పించినట్టు అవుద్ది కదా. పవన్ కళ్యాణ్ సంతృప్తి పరచడం కోసం తీసినట్టున్నారు. 2 చోట్ల కూడా అంతే. ఆంధ్రాలో కాపుని సీఎం చేయాలనుకుంటుంది బీజేపీ, తెలంగాణలో బీసీని సీఎం చేయాలనుకుంటుంది. కాబట్టి అందులో భాగంగా పాలసీలు అక్కడ బండి సంజయ్ని పక్కన పెట్టారు. కాపు అయినట్టు ముందైతే 2 చోట్ల కాపు అనుకున్నారు. కాకపోతే కాపులు దాన్ని వెనకాల నిలబడాల.